ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 21వ రోజు పారాయణము. ఏకాదశాధ్యాయము. మారుమూలలో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవును, సదాభక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడవును, దుఃఖములను నశింపజేయువాడవును, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపజేయువాడును, గద, శంఖం, పద్మం, కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవును అగు నీకు నమస్కారమగుగాక. లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించిన వాడవును, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వరక్షకుడు అగు నీకు నమస్కారమగుగాక. రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయటంలో వజ్రాయుధము వంటి వాడును, శేషశయనుడవును, సూర్యచంద్రులని నేత్రములుగా గలవాడవును అగు ఓ విష్ణువు నీకు నమస్కారము, పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది, సమస్త కష్టాలను సమయింపజేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరల పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి గరుడ వాహనముపై కదులుతూ, లక్ష్మి, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుక ఇందిరాదేవి రవంత చలించినదై, నాదా, నేను నీకు ప్రియురాలినే ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాల వలె చెల్లాచెదురై నేలరాలి పోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువుని ఎదిరించాడు. వారి మధ్య జరిగిన ఘోర యుద్ధం వలన ఆకాశమంతా బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనస్సుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడవేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు. అలిగిన ఆ సురేంద్రుడు ఉపేంద్రుడు ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలదిశాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజస్ఫాలనలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్లకు భూమి మొత్తం ధ్వనిమయమై పోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తార్క్షవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ, సిద్ధ, గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నిరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలుముంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను. ఏకాదశాధ్యాయం సమాప్తము. ద్వాదశాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు. పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సంస్కరించి
అనంతరం మునిరాజా, ఎక్కడి నుండి ఇలా విచ్చేశావు? ఏ ఏ లోకాలు సందర్శించావు? నీవు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు. అప్పుడు నేనిలా అన్నాను: జలంధర యోజన పరిమాణము పొడవు గలది, అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు గలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిక్పాంతుడైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడువో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాలలోనూ మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు. కానీ ఒక్క స్త్రీ రత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అచ్చరలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకదారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణాతూర్ప వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలె కొట్టుమిట్టాడాడు. అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానాయుడులు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసులు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడివి మాత్రం కావు. ఉపరిక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దరిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతి సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకు యుక్తాయుక్త విచక్షణలుండవు కదా. అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహువనే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరికి దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు. ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడివి, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేనే రాజునే ఉన్నాను. కాబట్టి స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గాని నువ్వే మాత్రం తగవు. కీర్తిముఖోపాఖ్యానము. రాహువలా చెబుతుండగానే ఈశ్వరుడి యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహును పట్టుకొని మింగివేయబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకొన్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలెక్కువ, వీనిని తినవద్దంటున్నావు గనక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతిమ్మని కోరాడు. హరుడతనిని చూచి నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు ఈని భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను. ఇక నుంచి నీవు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి. కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా.
అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమందు విముక్తుని చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తన గది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమందరి 11, 12 అధ్యాయములు 21వ రోజు నాటి పారాయణము సమాప్తము. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.